ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. బృహదారణ్యకోపనిషత్తు నందలి తృతీయ అధ్యాయములోని తృతీయ బ్రహ్మణమునందలి అసతోమ సద్గమయ అనేటటువంటి శాంతి మంత్రమునకు అర్థమును తెలుసుకుందాము. అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఈ మంత్రముల యొక్క అర్థాన్ని మనము విశ్లేషించుకుందాము. మొదటి మంత్రము అసతోమ సద్గమయ. అసతోమ సద్గమయ అనగా అసత్తు నుండి సత్తు వైపునకు నన్ను నడిపించుము. అసత్తు అనగా అశాశ్వతమైనటువంటిది, అసత్యమైనటువంటిది. సత్తు అనగా శాశ్వతమైనటువంటిది. ఈ ఆత్మ శాశ్వతము, పరమాత్మ శాశ్వతము. ఈ ఆత్మయే పరమాత్మ. అసత్తు అనగా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మన శరీరములతో పాటుగా అన్ని వస్తువులు కూడాను అశాశ్వతమైనటువంటివి. మరి శాశ్వతమైనటువంటిది ఏది? ఆత్మ. ఆత్మయే పరమాత్మ. ఆ పరమాత్మలో లీనమగుట కొరకు అసత్యమైన మార్గం నుంచి సత్యమైన మార్గము, అలాంటి మార్గమునకు ఆ పరమాత్మలోనికి ఆత్మస్వరూపుడనైనటువంటి నేను లీనమయ్యేటటువంటి మార్గంలోకి, సత్యమైనటువంటి మార్గములో నన్ను నడిపించుము అని తెలిపేటటువంటి మంత్రము అసతోమ సద్గమయ అనేటటువంటి మంత్రము. రెండవ మంత్రము తమసోమ జ్యోతిర్గమయ. తమసోమ జ్యోతిర్గమయ అనగా అంధకారము నుండి వెలుగులోనికి నన్ను నడిపించుము అని అర్థము. అంధకారము అనగా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలన్నీ కూడాను శాశ్వతము అని అనుకునుట. తను సంపాదించినటువంటి ఆస్తులు, తన యొక్క శరీరము, తన యొక్క కుటుంబము, తన యొక్క వస్తు సామగ్రి, ఇవన్నీ కూడాను శాశ్వతము. వీటన్నిటి ద్వారా నేను చాలా సంతోషంగా బ్రతుకుతూ ఉన్నాను అనేటటువంటి భావనలో ఉండుట అనగా అలాంటి అజ్ఞానంలో ఉండుటయే అంధకారము. ఇవి ఎన్ని ఉన్నా కూడాను ఏదో ఒక రోజున మనిషి మరణించవలసినదే. ఇవన్నీ కూడాను శాశ్వతం కాదు. నేను మోక్షాన్ని పొందుట, నేను పరమాత్మను చేరుకుంటయే శాశ్వతము. ఆ విధంగా మోక్షాన్ని పొందినప్పుడు మాత్రమే నేను నిత్యము ఆనందమయుడుగా ఉంటాను అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటా. ఆ విషయాన్ని తెలుసుకున్నటయే వెలుగు. అంధకారంలో ఉండుటయే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలన్నీ కూడాను శాశ్వతమని అనుకునుట. అలాంటి అశాశ్వతమైనటువంటి వాటిని శాశ్వతమని అనుకుంటూ ఉన్నాము కదా. అలాంటి జ్ఞానము, అజ్ఞానము నుంచి వెలుగు అయినటువంటి మోక్షము పొందేటటువంటి మార్గం ఆ పరమాత్మయే శాశ్వతము, ఆత్మయే శాశ్వతము, మిగిలివన్నీ కూడాను అశాశ్వతము. కాబట్టి వెలుగే మోక్షమును పొందుట, పరమాత్మను తెలుసుకునుట. అటువంటి వెలుగులోనికి నన్ను నడిపించుము అని తెలిపేటటువంటి మంత్రము ఇది. ఇక మూడవ మంత్రము మృత్యోర్మ అమృతంగమయ. మృత్యోర్మ అమృతంగమయ అనగా మృత్యువు నుండి అమృతం వైపునకు నన్ను నడిపించుము. మృత్యువు అనగా మనిషిలో ఉన్నటువంటి అజ్ఞానము, అమృతము అనగా మోక్షము, పరమాత్మను పొందుట, పరమాత్మలో లీనమగుట, అది ఏ అమృతము. తన ఆత్మను తను దర్శించుకునుట, అది ఏ అమృతము. మనిషి జీవిస్తూ ఉన్నప్పటికీ, ఎంతో అద్భుతమైనటువంటి మానవ జన్మను పొందినప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ
చెప్పినటువంటి ఈ భగవద్గీతను చదవకుండా అందులో ఉన్నటువంటి మోక్ష మార్గముల గురించి అన్వేషించకుండా ఆ మోక్ష మార్గముల యొక్క సాధనను అతను చేయకుండా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలే శాశ్వతం అనేటటువంటి భ్రమలో బ్రతుకుచు మన కళ్ళ ముందు ఎంతోమంది మరణిస్తూ ఉన్నప్పటికీ, రోగాల ద్వారా మరణిస్తూ ఉన్నారు, ప్రమాదవశాత్తు మరణిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎంతోమంది మరణిస్తూ ఉన్నప్పటికీ ఆ కొంచెం సేపు మాత్రమే దుఃఖిస్తూ తర్వాత మామూలుగా ఉంటూ మాయలో బ్రతుకుచు అందరూ జీవిస్తూ ఉన్నారు. ఆ విధంగా జీవించటము అనేది మృత్యువుతో సమానము. ఎంతో అమూల్యమైనటువంటి ఈ మానవ జన్మను పొందినప్పటికీ పరమాత్మను తెలుసుకొనుటకు ప్రయత్నము చేయకుండా, పరమాత్మలో లీనమగుటకు ప్రయత్నము చేయకుండా, భగవద్గీతను చదవకుండా, శ్రీకృష్ణ పరమాత్మ ఏమి చెప్పాడో తెలుసుకొనకుండా, ఒకవేళ ఎవరైనాను మీరు మోక్షంను పొందుటకు ప్రయత్నం చేయండి, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ భగవద్గీతను చదవండి అని ఎవరైనాను చెప్పినప్పుడు, ఇలాంటివి నాకు చెప్పవద్దు, నేను ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు నేను చదువుతాను, ఇప్పుడు నా జీవితాన్ని నన్ను అనుభవించనివ్వండి అని అజ్ఞానంతో కూడుకున్నటువంటి మాటలను పలుకుచు, అనగా ఒక క్షణం అవితే, ఒక నిమిషం అవితే ఏమి జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి కలిగి ఉండి, అతను ఎప్పుడో 60-70 సంవత్సరాల తరువాత నేను చదువుతాను అనేటటువంటి అజ్ఞానంతో కూడిన మాటలు చెబుతూ ఉంటాడు. 60-70 సంవత్సరాల తర్వాత, 80 సంవత్సరాల తర్వాత నేను చదువుతానని అతను ఎలా చెప్పగలడు? అతనేమి భగవంతుడు కాదు కదా, అతని యొక్క ఆయుష్ అతనికి తెలియదు కదా. అటువంటప్పుడు శ్రీకృష్ణ భగవానులు వారు చెప్పినటువంటి మోక్ష మార్గాన్ని మన యొక్క శరీరంలో శక్తి ఉన్నప్పుడే ప్రయత్నం చేయాలి కదా. అలా చేయకుండా నేను ఎప్పుడో చదువుతాను అనేటటువంటి అజ్ఞానంతో కూడిన మాటను పలుకుచు అశాశ్వతమైనటువంటి సుఖాల కొరకు పరితపిస్తూ ఉండేటటువంటి జీవన శైలినే ఇక్కడ మృత్యువుతో పోల్చడం జరిగినది. అదియే ఇక్కడ ఈ మంత్రంలోని మృత్యువు. మృత్యోర్మ అమృతంగమయ, అనగా మృత్యువు నుంచి అమృతం వైపు నన్ను నడిపించుము. ఈ విధంగా అజ్ఞానంలో బ్రతకకుండా పరమాత్మ ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి మానవ జన్మ, మోక్షాన్ని పొందడానికి మానవ జన్మయే అర్హత. అన్ని ప్రాణులలోకి జ్ఞానమైనటువంటి ప్రాణి మనిషి మాత్రమే. అలాంటి మానవ జన్మను పొంది అజ్ఞానంలో బ్రతకకుండా మోక్షాన్ని పొందేటటువంటి మార్గాన్ని తెలుసుకొనుట, ముక్తిని పొందే మార్గాన్ని తెలుసుకొనుట, పరమాత్మను అన్వేషించుట, పరమాత్మలో తన యొక్క ఆత్మను పరమాత్మలో కలుపుకొనుటకు చేయటటువంటి ప్రయత్నములు, వీటిని అమృతం. ఎప్పుడైతే మనిషి పరమాత్మలో లీనమవుతాడు, ఈ ఆత్మస్వరూపుడిగా ఉన్నటువంటి అతను పరమాత్మ నుంచి వచ్చినటువంటిదే ఈ ఆత్మ. ఈ ఆత్మ ఎప్పుడైతే పరమాత్మలో కలిసిపోతుందో అదే అమృతము. అలాంటి అమృతాన్ని పొందుట కొరకు, అలాంటి మోక్ష సిద్ధిని పొందుట కొరకు, ముక్తిని పొందుటకు నన్ను నడిపించుము. అనగా అజ్ఞానమైనటువంటి ఈ మృత్యోర్మ, అనగా ఈ అజ్ఞానంలో బ్రతకటమే మృత్యువుతో సమానం. అలాంటి స్థితి నుండి మోక్షాన్ని పొందటమే అమృతం. ఆ మోక్షాన్ని పొందే అమృతమైనటువంటి మార్గం వైపునకు నన్ను నడిపించుము అని ఈ 3వ శ్లోకం యొక్క అర్థము. ఇప్పుడు మీరు గమనించినట్లయితే నేను అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అనేటటువంటి ఈ 3 శ్లోకాలకి ఒకటే అర్థాన్ని పలికినాను, ఒకటే అర్థాన్ని చెప్పినాను. వాస్తవముగా ఈ 3 శ్లోకముల యొక్క అర్థము ఒకటియే. అది ఏ మోక్షమును పొందుట, ముక్తిని పొందుట, ఈ ఆత్మస్వరూపుడిగా ఉన్నటువంటి ఆత్మను పరమాత్మలలో లీనము చేయుట. ఆ చేసేటటువంటి ప్రయత్నములు చేసేటప్పుడు, ఓ స్వామి, ఓ పరమాత్మ, నన్ను ఈ విధముగా నీలో
కలిసేటటువంటి మార్గాన్ని నేను అవలంబిస్తున్నప్పుడు, సాధన చేస్తూ ఉన్నప్పుడు, ఆ విధంగా నేను నా జీవితాన్ని నేను గడుపుతూ ఉన్నప్పుడు నన్ను నీవు నడిపించుము స్వామి, నిన్ను నేను శరణు వేడుకుంటున్నాను అసత్యము నుండి సత్యం వైపుకు, అలాగే అంధకారం నుండి జ్యోతి వైపుకు, అలాగే మృత్యువు నుండి అమృతం వైపునకు, అనగా మోక్షము పొందుటకు, నీలో నేను లీనమొకటకు నీవు నాకు సహకరించుము అని ఆ పరమాత్మని వేడుకునేటటువంటి మంత్రములే ఇవి. అంతేగాని భౌతికమైనటువంటి సుఖముల కొరకు, భౌతికమైనటువంటి విద్యలను, అశాశ్వతమైనటువంటి సుఖాలు పొందుటకు అభ్యసించే విద్యల కొరకు, చేసే సాధనల కొరకు చదివేటటువంటి మంత్రములు ఇవి కావు. ఈ మంత్రముల తర్వాత ఓ శాంతి 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 అని అందరూ. ఈ 3 శాంతులు, శాంతి అనేటటువంటి మంత్రమునకు అర్థం ఏమనగా, మనము ఎప్పుడైతే పరమాత్మను పొందాలి అనేటటువంటి ఒక సాధనా మార్గాన్ని ఎంచుకున్నప్పుడు మనకి 3 రకములుగా అడ్డంకులు వస్తూ ఉంటాయి. అందులో ఒకటి, మన శరీరం బాగుండి మనము ఆరోగ్యంగా ఉంటేనే ఈ సాధనా మార్గాన్ని మనం చేయగలుగుతాం. ధ్యాన మార్గంలో చేయనియండి, లేదా భక్తి మార్గంలో చేయనియండి, లేదా నిష్కామ కర్మయోగం ద్వారా చేయనియండి, ఏ విధమైనటువంటి మార్గంలో మనం చేసినా కూడాను మన శరీరం మనకు సహకరించాలి, మనం శక్తిని కలిగి ఉండాలి. అలాంటి శరీరము రోగాల బారిన పడకుండా, ఎటువంటి వ్యాధులు రాకుండా ఈ శరీరం దృఢంగా ఉండే విధంగా చూడు స్వామి అని చెప్పేటటువంటిది ఒక శాంతి. రెండవది, ఈ భూమిపైన వేరొక ప్రాణులు కూడా ఉన్నాయి. క్రూరమృగాలు ఉన్నాయి, సర్పములు ఉన్నాయి, తోటి మానవులు ఉన్నారు, చెడు ప్రవర్తన కలిగినటువంటి మానవులు ఉన్నారు. వీరందరి వలన కూడాను నాకు హాని కలగనీయకుండా చూడు స్వామి ఓ పరమాత్మ అని తెలిపేది రెండవ శాంతి మంత్రము. మూడవ శాంతి మంత్రము, పంచభూతముల ద్వారా వచ్చేటటువంటి విపత్తులు, అనగా భూకంపములు, అతివృష్టి, అనావృష్టి, వరదలు, తుఫానులు, ఇలాంటివన్నీ కూడాను రావటం వలన కూడాను మన యొక్క ఈ సాధనా మార్గం అనేది సక్రమంగా సాగదు. కాబట్టి ఇలాంటి వాటి నుండి నన్ను రక్షించు స్వామి, నీ యొక్క సాధన చేసేటప్పుడు ఇలాంటి వాటి నుండి నన్ను కాపాడుము, నీ యొక్క సాధన మంచిగా జరిగే విధంగా, నిన్ను పొందుట కొరకు, మోక్షాన్ని పొందుట కొరకు నేను చేసేటటువంటి ఈ సాధన మంచిగా జరిగే విధంగా చూడు స్వామి అని ఈ 3 ఓం శాంతి 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 అనుచు ఆ స్వామి వారిని వేడుకునేటటువంటి మంత్రములు ఇవి. వీటి గురించి నాకు తెలిసినంతలో, నాకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానంలో మీకు వివరించానని నేను అనుకున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.